బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. కూతురికి చేతబడి చేశాడని చెప్పేసి ఒక తండ్రినే చంపేశాడు కొడుకు. తల మొండం వేరు చేసి కాలువలో పడేసి ఆ కిరాతకుడు మొత్తానికైతే తన సొంత తండ్రినే చంపేశాడు. మృతుడు కల్వకుర్తికి చెందిన బాలయ్య, ఆయనకు 70 సంవత్సరాలు. ఇటీవల బలవన్ మరణానికి పాల్పడ్డ బాలయ్య మనవరాలు చనిపోయిన తర్వాత ఆ తండ్రిపై అనుమానం పెంచుకున్నాడు. సొంత తండ్రే అంటే ఒక తాత మనవరాల్ని చంపాడు. సో ఆ కొడుకు ఆ తండ్రిని చంపేశాడు. తన కూతురికి తండ్రే చేతబడి చేశాడని చెప్పేసి బీరయ్య అనుమానపడ్డాడు. అనుమానపడిన తర్వాత ఈ నెల 3న పొలంలో తండ్రిని కర్రెతో కొట్టి చంపేశాడు బీరయ్య. సో శవాన్ని అయితే మొత్తానికైతే కారు డిక్కీలో వేసుకొని చింతపల్లి బ్రిడ్జ్ వద్దకు చేరుకొని అక్కడ తల మొండం వేరువేరు చేసేసి అక్కడ వాగులో పడేసినట్టు తెలుస్తుంది. సీసీ కెమెరాల ఆధారంగా ప్రస్తుతానికైతే బీరయ్యను పట్టుకున్నారు పోలీసులు. హత్యకు సహకరించాడని చెప్పేసి ఇంకొక బంధువు ఉన్నాడు అంజీ అని చెప్పేసి, ఆ అంజీని కూడా మొత్తానికైతే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠ ఉన్నాడు. మణికంఠతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణికంఠ, చెప్పండి, అసలు సొంత తండ్రినే అంటే సొంత తండ్రి అంటే ఆయన మనవరాలే కదా, మరి సొంత తండ్రి, సొంత కొడుకు, సొంత మనవరాలు ఒక ఇంట్లోనే. ఆ మనవరాలు బనవాల్ మరణానికి పాల్పడితే మరి సొంత తండ్రి మీదనే ఎందుకు అనుమానం పెట్టుకున్నాడు? అంటే ఆ మనవరాలు అంటే ఇష్టం లేదా ఆ తాతకి? నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రిని అత్యంత క్రూరంగా కర్రతో కొట్టి చంపి ఆ తర్వాత ఆ తలను మొండాన్ని వేరువేరుగా చేసి వాగులో పాడేసినటువంటి ఘటన పూర్తిగా జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఈ ఘటన జరిగింది. సొంత తండ్రిని అనుమానం పెనుభూతమైనటువంటి నేపథ్యంలో చంపేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే కల్వకుర్తి పట్టణానికి చెందినటువంటి బీరయ్య అనేటటువంటి వ్యక్తి తన తండ్రిని బాలయ్యను చంపేసినటువంటి పరిస్థితి. బీరయ్య కూతురు ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం తన తండ్రి చేతబడి చేశాడు. తన తండ్రి చేసినటువంటి చేతబడి కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందనేలా పూర్తిగా గట్టిగా నమ్మాడు బీరయ్య. ఈ నేపథ్యంలోనే తండ్రిపై కోపాన్ని పెంచుకున్నాడు. తన కూతురు తనకు దక్కకుండా చేసినటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో వదిలిపెట్టేది లేనటువంటి కోపాన్ని నింపుకున్నటువంటి బీరయ్య బాలయ్యను చంపాలంటూ కూడా పథకం పన్నాడు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 3వ తేదీన తన తండ్రిని బైక్ పై ఎక్కించుకెళ్లారు బీరయ్య. తన వ్యవసాయ క్షేత్రం దగ్గర తలపై బలంగా కర్రతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత ఎవరైతే చనిపోయినటువంటి మృతుడు బాలయ్య మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని తన మృతదేహాన్ని 2 భాగాలుగా ఆక్సా బ్లేడ్ సాయంతో తలాముండాన్ని వేరు చేశారు. తలాముండాన్ని వేరు చేసిన తర్వాత మృతదేహాన్ని పూర్తిగా వాగులో పాడేసినటువంటి పరిస్థితి. బాడీ కోసం పూర్తిగా పోలీసులు వెతికినటువంటి నేపథ్యంలో ఉప్పునంతల మండలం కోరిటికల్ గ్రామ సమీపంలో మృతుడి డెడ్ బాడీ మాత్రం దొరికింది, కానీ తల మాత్రం ఇప్పటి వరకు దొరకలేనటువంటి పరిస్థితి. తల కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా తలా మొండాన్ని వేరు చేసినటువంటి నేపథ్యంలో మొండాన్ని ఒక వాగులో, తలను ఇంకొక వాగులో వేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సో సెప్టెంబర్ 3వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో ఎవరైతే మృతుడు బాలయ్యకు సంబంధించినటువంటి భార్య చుట్టుపక్కల తాండాలలో కావచ్చు అంతా కూడా గాలించడం జరిగింది. ఆ మరునాడుకి కూడా రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను గమనించడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ లో సొంత తండ్రిని కొడుకు బైక్ పై తీసుకెళ్లినట్టుగా గుర్తించారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ పరారయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే నిందితుడుగా ఉన్నటువంటి బీరయ్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో విచారించినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా నిజాలన్నీ కూడా ఒప్పుకోవడం జరిగింది. తన తండ్రిని తానే హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. హత్యకు గల కారణాలు కూడా వెల్లడించాడు. తన కూతురు చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకునేంత పెద్ద కష్టాలేమీ లేవు, మా నాన్న చేతబడి చేశాడు కాబట్టి నా కూతురు చనిపోయింది, అందుకే కోపం పెంచుకొని నేను మా నాన్నని చంపేశాడంటూ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మృతదేహం కోసం వెతుకుతున్నటువంటి నేపథ్యంలో మృతదేహాన్ని ఎక్కడ వేశావంటూ కూడా అడిగినటువంటి నేపథ్యంలో రంగాపూర్ సమీపంలోని డిఎల్ఐ కాలువలో తలను వేసినట్టు, మొండ్యాన్ని చింతలపల్లి సమీపంలోని దుందుబి వాగులో వేసినట్టు నిందితుడు ఒప్పుకోవడం జరిగింది. ఈ హత్యలో ఎవరైతే బీరయ్యకు తన బంధువు అయినటువంటి అంజీ అనేటటువంటి మరో వ్యక్తి కూడా సాయం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.
పూర్తిగా మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తిగా మరింత లోతుగా విచారణ చేపడుతున్న పరిస్థితి. సొంత తండ్రినే కన్న కొడుకు అనుమానంతో ఈ రకంగా చంపేసినటువంటి నేపథ్యంలో ఈ ఘటన జిల్లాలో కలకలం పుట్టింది. కళ్యాణ్. రైట్ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే నాగర్ కర్నూలు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. కూతుర్ని చంపాడన్న నెపంతో తండ్రినే చంపేశాడు ఒక కొడుకు. అంటే మనవరాల్ని తాతయ్య చంపాడని చెప్పేసి అనుమానం పెంచుకున్నాడు, చేతబడి చేసి చంపాడని చెప్పేసి అనుమానం పెంచుకొని మొత్తానికైతే తన సొంత తండ్రినే చంపేశాడు. దీనికి సంబంధించి బంధువులు ఏమంటున్నారు, అసలు పోలీసులు ఏమంటున్నారు అనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు ఏంటనేది. మా నాయన బుధవారానికి వెళ్ళి కనపడలేదు. బుధవారికి వెళ్ళి ఎక్కడో పోయినా అనుకున్నా, రాలేదని బండి చిలకల ఉన్నది, బండి చిలకలనే ఉందని ఉదయం పాలు ఇంటికి పోయి 10కి స్టేషన్ కాడ పోయినా. స్టేషన్ సార్ కలిస్తే నాయన కనపడలేదు సార్ అంటే ఆధార్ కార్డు ఫోటో ఒక ఆధార్ కార్డు తీసుకొని రాపు అని తొలిచిండు. అయితే ఇద్దరిని కానిస్టేబుల్ తొలిస్తే చెక్ చేసి షెడ్ కాడికి వచ్చి తొలి చూసి అక్కడ సీసీ కెమెరా కనపడేది. సార్ తనకి కొట్టిండు కానీ అంతే అటుపోతే మొద్దున్నది. మళ్ళీ ఎంక్వైరీ చేసి కార్లు వేసుకోబెట్టి చూపించి అలా అన్నాడు అంతేగాని అలా నాకు. చాగొండ బీరయ్య 39 సంవత్సరాలు ఇతను. మరియు వాళ్ళ బంధువు అయినటువంటి ఓరే అంజి 21 సంవత్సరాలు కార్ డ్రైవర్ ఇతను. రంగాపూర్ గ్రామము, ఒంగూరు మండలం. వీళ్ళిద్దరూ ఈ తమ్ముడు కట్టతోని బాగా కొట్టడంతో అక్కడ కింద పడిపోయిండు, రక్త మార్కులతో ఉన్నాడు. ఆ తర్వాత తన అంజి అనే వ్యక్తిని ఏటుని కారు రెడీగా పెట్టుకొని రంగాపూర్ చౌరస్తా ఇక్కడ టౌన్లో దగ్గరలో ఉన్నాడు. అతను పిలవగానే ఎమ్మటే వచ్చేసి వాళ్ళ తండ్రిని తీసుకొని పోవటం ఎమ్మటే జరిగింది. ఆ తర్వాత ఈయన బైక్ మీద వెళ్ళి ఈ ఒంగూరు మండలము రంగాపూర్ డిఎల్ఐ కాలువ దగ్గర యాక్సా బ్లేడుతో తలని మొండాన్ని వేరు చేసి ఆ డిఎల్ కాలువలో తలని వేయటం అనేది జరిగింది. ఆ తర్వాత అదే కారులో తీసుకుని వెళ్ళి డిండి చింతపల్లి దగ్గర బ్రిడ్జి పై నుంచి బాడీని తోసి నీళ్ళల్లో వేయటం అనేది ముఖ్య మోటివ్. ఈ వీళ్ళ తండ్రికి కొడుకులకు ఎప్పుడు పడటం అనేది జరగదు. తండ్రి ఎప్పుడు అదొకటి. ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఈ మధ్యన ఒకటి ఉన్నదని చెప్పడం జరిగింది. దానిలో కాకుండా ఇంకొక ప్రధాన కారణం ఈ 16 ఏళ్ళ అమ్మాయి, ఈ ఏవైతే ఏమని ఉన్నాడో బీరయ్య, ఒక 16 ఏళ్ళ అమ్మాయి చనిపోవటం 2 నెలల క్రితం చనిపోవటం జరిగింది. ఈమెని చెరుతుబాటు చేయటం వల్లనే ఆమె చనిపోయిందనే ఉద్దేశంతో ఎవరో చెప్పారట.